నేను 6 నెలలు కెనడా నుంచి రాగానే ఇక్కడ మిరప్పొడి, రాగి జావ పిండి అంతా నిండుకుంది. ఇంకా మిరపకాయలంతా తెచ్చి ఎండబెట్టుకొని, ఇది ఈరోజు పౌడర్ చేసుకోవడానికి సిద్ధం చేస్తున్నాను. వీళ్ళిక్కడ ప్యాకెట్లు పౌడర్ వాడుకుంటున్నారట. మేమెప్పుడు ప్యాకెట్లు చిల్లీ పౌడర్ గానీ ఏది తీయము. మేము ఏదెత్తినా మేము ఇక్కడ తీసి కొట్టుకోవడమే. ఇక్కడ వచ్చిన తర్వాత మిరపకాయలు, ధనియాలంతా తీసుకొని బాగా ఎండబెట్టుకొని, దాన్ని మిషన్‌కిచ్చి పౌడర్ చేసుకున్నాను. ఆ ప్రాసెస్ చూడండి. యూజువల్‌గా పెద్ద మోతాదులో నేను కొడతాను మిరప్పొడి అంతా. కానీ ఇప్పుడు అర్జెంట్ కాబట్టి కొద్ది కొద్దిగా 1 కిలో వరకే కొట్టుకున్నాను. ఇదే నాకు 2 నెలల దాకా వస్తుంది. కెనడా నుంచి వచ్చిన తర్వాత నాకు పెద్ద పనే పెట్టారిక్కడ. ఇంట్లో పొడిలంతా నిండుకుంది. ఒక్కొక్కటిగా కొడుతూ వస్తున్నాను. ఎంతో శక్తినిచ్చే రాగి పిండి జావకు కావాల్సిన సామాగ్రి అంతా తెప్పించాను. దీని రాగి జావా అని కూడా అంటారు. మల్టీ గ్రెయిన్స్ అని కూడా అంటారు. మల్టీ గ్రెయిన్స్ జావా అని కూడా అంటారు. ఒక్కొక్కటి తీసి ఇలా ఎండబెట్టుకుంటూ ఉన్నాను. దీని ప్రాసెస్ నేను చూపిస్తానిప్పుడు. ఒకటిని సన్నటి మంట పైన వేయించుకుంటాము. కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి.
ఇలా మనం ఒక్కదాని తర్వాత ఒకటి బాగా ఏగించుకొని ఒక ప్లేట్లో ఆరబెట్టుకుంటాము. నెక్స్ట్ ఈ బియ్యము బాగా సన్నని మంట పైన మళ్ళీ వేగించుకోవాలి. ఇది బాగా వేడెక్కితే చాలు, ఎందుకంటే మనం బాగా ఎండ పెట్టుకున్నాం కాబట్టి. నెక్స్ట్ ఇదన్నమాట, సన్నగా తోసేయండి మంటని, ఎందుకంటే ఇనుపు కడాయి కదా, శీఘ్రం వేడెక్కుతుంది. ఇంకా దీన్ని తీసి అదే ప్లేట్లో పోసుకోవాలి. జొన్నలు దాంట్లో కొంచెం సబ్బియం కూడా కలిసి ఉంటుంది, పర్వాలేదు. ఇంకా ఈ జొన్నల్ని కూడా మనము పక్కకు తీసేసుకోవాలి. నెక్స్ట్ సగ్గుబియ్యం. ఈ సగ్గు బియ్యం బాగా చిట్టపటలాడుతుంది చూడండి. నెక్స్ట్ పచ్చపెసలు. ఇప్పుడు నల్ల మినుములు. నల్ల మినుముల్ని ఇదే విధంగా సన్నగా మంట పైన వేగించుకోవాలి. బాగా పక్కనే గబగబా కలిపెట్టాలండి, లేకపోతే మాడిపోతుంది. సన్నని మంట పైన కూడా వేపుకోవచ్చు, కానీ లేట్ అవుతుంది. ఇలా మనం వేపుతూ ఉంటే తొందరగా ఒకే కలర్లో వస్తుందండి. అంతవరకు వేపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ బార్లీ అన్నమాట. ఈ బార్లీ వచ్చి ఎంత మంచిదంటే ఒంట్లో ఉండే నీరంతా పోయేస్తుంది. బాగా ఎండాకాలానికి చాలా సలవ చేస్తుంది, వానాకాలానికి బాగా వేడి చేస్తుంది. దీంట్లో అటువంటి గుణం ఉందన్నమాట. ఇది కొద్దిగా వేసి బాగా వేగించుకోవాలి. అన్ని మెషర్మెంట్లే, 100 గ్రాములు. దోరగా వేగితే దీంట్లో ఉండే టాక్సిన్స్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. కెమికల్స్ ఏదైనా వాళ్ళు యూజ్ చేస్తుంటే అది పోయేస్తుంది. ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ బాదం, పిస్తా. స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి పైనే బాగా వేపుకోవచ్చు, ఎందుకంటే ఆ వేడికే అది బాగా అయిపోతుంది. దీంట్లో నుంచి ఆయిల్ రాకూడదు, అందుకని స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది బాగా ఆరబెట్టుకున్న తర్వాత మిషన్కి వెళ్ళి పౌడర్ చేసుకోవాలి. శుభ్రమైన డబ్బాలో మనము పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఆ డబ్బా కూడా బాగా దేంట్లో మనం తీసుకోపోతున్నామో ఆ డబ్బాని కూడా మనం కడిగి ఎండ పెట్టుకోవాలి. అప్పుడే ఇది నిలవ ఉంటుంది. బాగా ఆరిన తర్వాత మనం పంపించాలి మిషన్కి. ఓకేనా? ఎంత ఫ్రెష్గా చూడండి, ఎంత ఎర్రగా ఉంది చూడండి. మనము 1 కిలో మిరపకాయలు తెచ్చి ఎంత శుభ్రంగా మన ఎండ పెట్టుకొని కెమికల్స్ లేకుండా మన ఇంట్లో మనం కొట్టుకుంటే అంత ఆరోగ్యకరం. మనము తీసే మిరపకాయల ప్యాకెట్లో అంతా ప్రిజర్వేటివ్, సింథటిక్ అదంతా కలుపుతారు. ప్రిజర్వేటివ్స్ ముఖ్యంగా కలుపుతారు చెడిపోకుండా ఉండటానికి.
అవంతా తింటే మనకు క్యాన్సర్ రాకుండా ఏమొస్తుంది? ఇలాంటివి మనం ఒకసారి కష్టపడితే మన 2 నెలలు 3 నెలలు దాకా పెట్టుకోవచ్చు. శుభ్రంగా మంచి వాసనతో ఉంటుంది. ఒక్కసారి కష్టపడితే చాలు. ఒకరోజు ఎండబెట్టి అన్ని దినుసులు బాగా పౌడర్ చేసుకొని ఇలాగ మనం టైట్గా ఎయిర్‌టైట్ కంటైనర్లో ఒక చిన్న బాక్స్లో ఇలాంటి డబ్బాలో తీసుకుంటే మనకి 2, 3 నెలల దాకా ఉంటుంది. కలర్ కూడా చూడండి ఎంత ఎర్రగా ఉంటుందో. ఇది ఫుల్గా తీసి బాగా టైట్ చేసి పెట్టుకొని మనం వాడుకుంటే ఎంత వాసనతో ఎంత గుమగుమలాడిపోతుంది ఇల్లు. ఈరోజు మిరపడి కొట్టుకోవచ్చని ఇల్లంతా ఒకే వాసన. ఫుల్ మిరపడి అన్నమాట. చూడండి ఎంత బాగుంది చూడండి, ఎర్రంగా. ఇకపోతే ఇది నేను పొద్దున్న రాగి పిండి దినుసులు అంతా కొట్టాను కదా ఏగించి, అవన్నమాట. చూడండి ఇదైతే 4 నెలల దాకా ఉంటుంది. ఇది అన్ని రాగులు, నల్ల బియ్యము, సగ్గు బియ్యము, బాదం, పిస్తా అన్ని రకాలు వేశాను కదా, అవన్నీ బాగా ఎండబెట్టుకొని బాగా వేపుకొని ఒక మనిషికి 1 టీ స్పూన్ వేసుకొని నీళ్ళగా కలుపుకొని జావలాగా కాసుకొని తాగితే మంచి శక్తి. ఉక్కులాగా ఉంటారన్నమాట. మా అవ్వగారింటి టైంలో నుంచి దీన్ని మేము తాగుతూ వస్తున్నాం. మేము తాగి మా అమ్మలకు మాకు ఇచ్చి మేము మా పిల్లలకి ఇస్తున్నాం. ఇప్పుడు మా మనవళ్ళు కూడా ఇస్తున్నాం. మా మనవడికి చేసేటప్పుడు మాత్రం ఇలాంటి ప్రాసెస్ కాదు. అన్నీ కడిగి బాగా నీడలో ఎండపెట్టి ఒకరోజు బాగా ఎండలో ఎండపెట్టి దాన్ని లైట్గా ఫ్రై చేసి దాని తర్వాత ఇలాగ పౌడర్ చేసి నేను కెనడాకి పంపిస్తాను. రాగి పిండి పౌడరు ఇదే కాదు, నేను చింతపండు పల్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కూడా పంపించేదాన్ని ఒకప్పుడు. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను పంపించడం లేదు, ఇవి మాత్రమే పంపిస్తున్నాను. కరివేపాకు పొడి, అక్కడ కరివేపాకు అంతా ఇంత కరివేపాకు ఎన్నో డాలర్స్ అంటారు. అందుకని ఇక్కడ కరివేపాకుని బాగా కడిగి నీడలో ఎండపెట్టి దాన్ని బాగా మిక్సీలో కొట్టి దాన్ని ప్యాక్ చేసి నేను పంపిస్తాను. అదొకటే కాదు, కొత్తిమీర పౌడరు, పుదీనా పౌడరు ఇటువంటిదంతా నేను కడిగి ఎండపెట్టి నేను పౌడర్ చేసి వాళ్ళకి పంపిస్తాను. ఇది రెగ్యులర్ అన్నమాట. వాళ్ళ ఫ్రిడ్జ్లో కానీ మనము ఓపెన్ చేసి చూస్తే మొత్తం ట్రేలంతా నేను ఇచ్చిన పౌడర్లే ఉంటాయి. వాళ్ళు బిజీ లైఫ్ కదా, అన్నింటిలో ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకుని వంట చేసుకుంటే తీరిపోతుంది. వాళ్ళకి అది దొరుకుతుంది కానీ కొంచెం కాస్ట్లీ. అక్కడ మనకి ఇక్కడ బాగా దొరుకుతుంది. మనం ఇక్కడ పార్సల్ ఎలాగో పంపిస్తూ ఉంటాము. అటువంటి టైంలో మనం ఇటువంటి పౌడర్లు అంతా పంపిస్తే వాళ్ళు అక్కడ పెట్టుకుంటారన్నమాట. దాంట్లోనూ అన్నిట్లోనూ ఈ పిండి దాంట్లో చాలా గ్రేట్. ఇది 1 టేబుల్ స్పూన్ వేసుకొని తాగితే అంత ఆరోగ్యకరం. చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు ఇది వచ్చి అంత బాగా పనిచేస్తుంది. అంతా ఫుల్ ఐరన్, కాల్షియం మొత్తం ఉంటుంది. పిండి హెల్త్ డ్రింక్ అన్నమాట. ఇది మా అవ్వల కాలం నాటి నుంచి తాగుతున్నారు. ఏమీ అప్పుడు విషయం తెలియదు మనకి, ఏదో జావిస్తా ఉన్నారనేసి. ఇప్పుడు విషయం తెలిసి తాగుతున్నాం, అదే వ్యత్యాసం. అప్పుడు వాళ్ళు కాఫీ ఇచ్చేటప్పుడు మనకు దాని యొక్క విలువ తెలియలేదు. ఇప్పుడు కెనడాకి వెళ్తుంది ఈ పౌడర్లంతా. ఇది ఇప్పుడు మా కోసం మేము కొట్టుకున్నాం. ఈ మధ్యనే కదా వచ్చింది. అక్కడ అన్ని పౌడర్లు ఉంది. 6 నెలలు సరిపడా పౌడర్లంతా పెట్టేసే వచ్చాను నేను. చూడండి ఎంత వాసన చూడండి. బయట అమ్మే పౌడర్లు అంతా కొంచెం ప్రిజర్వేటివ్ కలుపుతారు. ఎందుకంటే వాళ్ళకి చెడిపోకుండా ఉండటానికి 250 గ్రామ్స్ అంటారు, దాంట్లో 200 గ్రామ్సే ఉంటుంది. మనమైతే 1 కిలో అన్నీ మీరే చూస్తారు కదా ప్యాకెట్లు. చూడండి ఎంత వచ్చిందో చూడండి, ఎంత పౌడర్ వచ్చింది చూడండి. ఇద్దరు ఫ్యామిలీ అయితే వాళ్ళకి ఒక 4 నెలలు కంప్లీట్గా వస్తుంది. మార్నింగ్లో టిఫిన్ చేసుకోవడానికి వీలు కాని వాళ్ళు ఇది ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని గంజి జావలాగా కాసుకొని తాగితే వాళ్ళకి ఆ రోజు మధ్యాహ్నం వరకు ఆకలే వేయదు. అంత హెల్త్ కూడా. మీరు ఇలాంటి పౌడర్లు చేసుకొని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నమస్తే.